అన్న గారికి మనందరి పక్షాన పేరు పేరున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు బిపి మండల్ గారి మనవడు మన పెద్దలు బిపి సూరజ్ మండల్ గారికి ఇక్కడికి అనుకోని మన అతిథిగా ఇక్కడికి విచ్చేసినందుకు మనందరి పక్షాన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఒక నెల రోజులుగా మరి కష్టపడుతూ చాలా రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ మరి కార్యక్రమాన్ని ఇన్ఛార్జిగా తీసుకొని మరి ముందుకు నడవడానికి నాతో పాటు కృషి చేసినటువంటి మిత్రుడు, సోదరుడు, మరి ఈ కార్యక్రమ ఇన్ఛార్జి తీగల అశోక్ కుమార్ గారికి కూడా మన వేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా బోడ రామచంద్ర యాదవ్ అన్న సైన్యం, పెద్దలు చిలుకల శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా వడ్డేపల్లి రామకృష్ణ గారు, అదేవిధంగా సునీల్ కుమార్ గారు, తేజో విజయ్ గారికి మరి మన వేదిక తరఫున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇలా ఎన్ని కులాలకు ఒక వేదికగా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మా ఉప కులాలు ఏదైతే 57 MBS మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాల నాయకులు ఎవరైతే మా ఉపాధి సనాతన్ గారు, మాంగరోడి సంఘం అధ్యక్షులు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు ఉపాధి సనాతన్ గారు, బొబ్బిలి రమేష్ గారు మాల సంఘం అధ్యక్షులు నాయకులు, అదేవిధంగా పోతుల మల్లేష్ గారు మాదాస్ కుర్వా, మరి బొమ్మెర శ్రీనివాస్ గారు ఎస్సీ హక్కుల పరిరక్షణ జేఏసీ అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ గారు, తల్లమల్ల హుస్సేన్ గారు మాల మహానాడు నాయకులు, అదేవిధంగా డాక్టర్ మంచాల లింగస్వామి గారు మాల ప్రజాఫ్రంట్ నాయకులు చైర్మన్ గారు, అదేవిధంగా రాగుల రాముడు గారు NTF అధ్యక్షులు, మరి హుస్సేనప్ప గారు NDF నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్, పొట్టపింజల రమేష్ గారు MRP STS రాష్ట్ర అధ్యక్షులు మిత్రుడు, అదేవిధంగా బత్తుల పాండు గారు పంబాల సంఘం నాయకులు, మరి కుమారస్వామి గారు, అదేవిధంగా మా ఇప్పటి వరకు మా చిందు కళ ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి నాయకులు, చిందు కళాకారుల సంఘం అధ్యక్షులు రాయల లక్ష్మీనరసయ్య చిందు గారు, అదేవిధంగా ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మా మాదిగ శక్తి నాయకులు మా బొంకూరు సురేందర్ గారు వేదిక మీదకి రావాలి. అదేవిధంగా మరి శాఖమూరి యాదగిరి గారు హొలియజాసరి సంక్షేమ సంఘం అధ్యక్షులు, మరి మా పర్షపాక శ్రీనివాస్ గారు మాదిగదాస్ సంఘం అధ్యక్షులు, మార శంకర్ గారు మాలమాస్టి అధ్యక్షులు, మా చిన్న స్వామి గారు మాస్టిన్ కుల సంఘం అధ్యక్షులు, అదేవిధంగా భరత్ వాగ్మారే గారు, మా పల్లా రాజేశ్వర్ గారు మా హైకోర్టు అడ్వకేట్ గారు, అదేవిధంగా మా కొల్పుల సంఘం నాయకులు మా కొల్పుల నవీన్ గారు, అదేవిధంగా మా రాజ్ కుమార్ గజ్జ రాజ్ కుమార్ నేతకాని సంఘం యువజన నాయకుడు, మా నాగోరావు మాంగ్ గారు మా ఏజెన్సీ దళిత హక్కుల సంఘం నాయకులు, గాదం లలిత గారు ఎస్సీ సంక్షేమ సంఘం నాయకురాలు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా మీడియా మిత్రులు, మా సోదరులు, పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా మాంగరోడి సమాజ అక్కా చెల్లెలకు అందరికి కూడా పేరు పేరున ఈ వేదిక ద్వారా, ఎందుకంటే ఇన్ని కులాలు వచ్చినాయని కాబట్టి వాళ్ళకు రిప్రజెంటేషన్ మీకు తెలియాలని చెప్పేసి ఇంతమందిని కూడా మేము ఈ వేదిక మీద పరిచయం చేయడం జరిగిందన్న. ఎందుకంటే ఇన్ని కులాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఎస్సీలు అంటే 1-2 కులాలు అంటారు, బీసీలలో కూడా ఒక 5-6 కులాల పేరు చెప్తారు, కానీ 60 కులాలు ఉన్నాయన్న సంగతి ఇలా అట్టడుగు వర్గాలకు మనకు అండగా నిలిచినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి అంబేద్కర్ ఒక రాజ్యాంగానికి మనం ఒక గౌరవాన్ని, స్ఫూర్తిని తీసుకురావడం జరుగుతుందన్న. సో కాబట్టి ఈరోజు అట్టడుగు కులాలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని ఇలా సభికులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అన్న ఈరోజు గత ప్రభుత్వంలో నియంత్రిత ప్రభుత్వం ఏర్పడ్డదని చెప్పేసి మనం తెలంగాణ అంటేనే ఆత్మగౌరవ పోరాటం, ఆత్మగౌరవం కోసం మనం అందరం కూడా కలిసి పోరాడడం, పార్టీలకు సంఘాలకు అతీతంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 10 సంవత్సరాల పరిపాలన చేసుకున్నాం. ఆ 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క నాయకులకు కానీ, ఇటు బీసీలకు కానీ, ఇటు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఏ సమస్యలు కూడా పరిష్కరించుకోలేకపోయినాం. కాబట్టి మరి
కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చి ప్రజాపాలన ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి మూకుమ్మడిగా దళితుల్లో ఉన్నటువంటి 59 కులాలు అందరం కూడా మనం వారికి మద్దతునిచ్చి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. దాదాపు 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. దాదాపు ఇంకొక 3 నెలలు గడిస్తే మరి ముఖ్యంగా ఒక విషయం ఒకరిని మర్చిపోయిన మా పెద్దన్న, మా అందరికీ పెద్ద గొంతు పాశం యాదగిరి సార్, మా తెలంగాణకు దిక్సూచి మా అందరి కులాలకు గొంతు పాశం యాదగిరి సార్ని ఈరోజు ఇక్కడికి రావడం మనందరికి కూడా ఒక మంచి శుభకార్యంగా మేము, ఎందుకంటే మా మీటింగ్లకు అన్నిటికి కూడా వారే ముందుండి ఇలా గొంతు ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరినైనా కానీ అనే దమ్ము తిట్టే దమ్ము ఒక పాశం యాదగిరి సార్కే ఉన్న తప్ప ఎవరికి లేదు మా తెలంగాణలో. సో వారు రావడం మాకు ఇలా కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. మరి అదేవిధంగా ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు అన్ని హామీలు ఇచ్చింది. అందరికి కూడా వినతి పత్రాలు తీసుకున్నది. అయ్యా మీ సమస్యలు ఏమున్నాయో చెప్పండి అంటే మనం అందరం కూడా తీసుకుపోయి ఇచ్చినాం. వాళ్ళు ఇక్కడనే ఇదే వేదిక మీద మేము 2023 కంటే ముందు ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడే ధర్నా నిర్వహించినాం. ధర్నా చౌక్ ఎత్తేస్తే కూడా ఇక్కడ ధర్నా నిర్వహించినాం. అప్పుడు పాశం యాదగిరి సారు మిగతా అన్ని పార్టీల నాయకులు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా హామీలు నిర్వహిస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇచ్చి మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. చేవెళ్లలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఖర్గే గారి, జాతీయ అధ్యక్షులు ఖర్గే గారి ఆధ్వర్యంలో ఆ రోజు దళిత డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ హామీలను, దళితులంటే మాకు సొంత అన్నదమ్ములు లాంటి వాళ్ళు, ఇలా మాలమాదిగలు మిగతా 57 కులాలంటే ఇలా వాళ్ళతోటే ఉన్న తప్పితే వాళ్ళు లేనిది నేను లేనని చెప్తా ఉంటాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. వారికి ఇలా 2.5 సంవత్సరాలు కాలం ఇచ్చిన తర్వాత అన్న, మా పెద్దన్న, మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినవు, మా హామీలను ఎందుకు మర్చిపోయినావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మా తరపున ఇవాళ 5 మంత్రులను పెట్టుకున్నావు. ఈ రాష్ట్ర క్యాబినెట్ లోపల 4 క్యాబినెట్ మంత్రులు, ఒక స్పీకర్ గా 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ సమస్యలు ఎక్కడనే ఉన్నాయి. మరి ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఇవన్నీ సమస్యలు అట్లనే మిగిలిపోయి. ముఖ్యంగా చెప్పింది ఏంది, రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతామన్న 18%. ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోయా. ముఖ్యంగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకుందాం, మాలలకు, మాదిగలకు, మిగతా 57 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి హామీ ఇస్తే ఇప్పటి వరకు ఉన్న ఎస్సీ కార్పొరేషన్ కూడా నిధులు లేవు. ముఖ్యంగా అన్నగారికి ఇవరిదాకా అందరు చెప్పారు ఒకటే ముచ్చట, తహసీల్దార్ ద్వారా సర్టిఫికేట్ ఇవ్వాలనేది. మా కులం పేరు చెప్పుకోవాలంటే ఎవరి కులం వాళ్ళకు అన్నా బీసీలందరూ గౌరవిస్తారన్నా తహసీల్దారే ఇస్తారు కదా, తహసీల్దారే ఇస్తారు. 60 కులాలకు తహసీల్దారే ఇస్తారు. ఇలా బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఓసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయి. ఇలా ఒకరికొకరు దోచుకునే పరిస్థితి లేదు. మిగతా 57 కులాలకు ఒకరికి ఆర్డీఓ, ఒకరికి కలెక్టరు, ఇంకొకరికి తహసీల్దార్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇలా దాదాపు 60 లక్షల జనాభా ఉన్నారని చెప్పేసి ఎస్సీలది ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నారు. 63 లక్షలు ఉన్నాయండి. ఈ 57 కులాల సంబంధించినటువంటి లెక్కలు ఇవాళ ప్రస్తుతం గందరగోళంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడం వల్ల. వాళ్ళ పత్రాలు వాళ్ళకి ఇచ్చినట్లయితే కులం అనేది ఇలా అవునన్నా కాదన్నా మనకు ఒక ఆత్మగౌరవం. ఎవరు ఏ కులంలో పుట్టాలని కోరుకోరు, కానీ పుట్టిన కులంలోనే ఆత్మగౌరవాన్ని మనం వెలిగెత్తి చాటుకునే ప్రయత్నం చేస్తాం. మా కుల పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మేము రోడ్లెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా ప్రభుత్వాలు ఈ చిన్న విషయాన్ని కూడా పట్టించుకోకపోతే మేమే బడ్జెట్ ఇవ్వమంటలేం కదా, 1000 కోట్ల రూపాయలు ఇవ్వమని అంటలేం కదా, కనీసం కుల పత్రాలు ఇవ్వమంటే మరి ఎన్నిసార్లు మంత్రుల దగ్గర తిరిగినా ఇక ఆగా అని చెప్పేసి కాలం వ్యాలదీసుడే తప్పితే ఇప్పటి వరకు పరిష్కారం కాకపోయా.
నిన్న మొన్న మా తెలంగాణలో మన రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు గోడు వెలబోసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారి దగ్గర డిప్యూటీ సీఎం దగ్గర అధికారులు ఎవరు మా మాట వింటలేరని చెప్పి చెప్తా ఉన్నట్టుగా వార్తలు వచ్చినాయి. అయ్యా మీ మాటలే వినకపోతే ఇలా మా సమస్యలు ఎవరు పరిష్కరించాలి? మీ మాటలు వినలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా మా దళిత మంత్రులను అడుగుతా ఉన్నాం, మీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా దళిత సమాజానికి మీరు దూరం అవుతున్నారు కాబట్టి, ఇలా 1 కోటి మంది జనాభా దగ్గరగా ఉన్నటువంటి మన సమాజానికి మీరు దూరం అవుతున్నారు కాబట్టి ఇలా మీకు విలువ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. మీ సమస్యలే పరిష్కారం కానప్పుడు మా సమస్యలు ఎట్లా మీరు పరిష్కారం చేయగలుగుతారు? కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. 15 రోజులకోసారి మీరు కేబినెట్ మీటింగ్ పెట్టుకునేటువంటి మీరు ఇలా ఎస్సీల కోసం ఒక్కసారి కూడా రివ్యూ మీటింగ్ పెట్టరా? మా సమస్యల మీద మీరు మీటింగ్లో మాత్రమే పరిమితం చేసుకొని మా సమస్యల మీద మీరు 5 మంత్రులు ఇలా కేబినెట్ లో ఉండి మాట్లాడకపోతే ఈ సమస్యలు ఎన్నడూ పరిష్కారం అవుతాయి. ఇవన్నీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే దళితుల కోసం పోరాడుతున్న మా నాయకులు వచ్చారు ఇక్కడికి. 170 యాక్ట్ గురించి ఇంతకుముందు ఎవరో చెప్పారు అన్న. ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 12 లక్షల మంది ఉండరు అన్న, ఎస్సీలు, మాలా మాదిగా మిగతా నేత కానీ మిగతా కులాలందరూ కూడా. తెలుసో తెలియకో మరి అక్కడనైతే 170 యాక్ట్ రాకముందటి నుంచి అక్కడనే జీవిస్తున్నారు మన దళిత సోదరులు బిడ్డలు. కానీ దురదృష్టం ఏంది, ఆ భూమి మీద ఇలా ఇన్ని తరతరాలుగా నివసిస్తున్నప్పటికి కూడా అక్కడ ఆ భూమి మీద వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. వాళ్ళు కనీసం ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందామన్నా అక్కడ భూమి దొరకదు. వాళ్ళకు ఎస్సీలకు వర్తించే 50% రిజర్వేషన్లు అక్కడ ఏవి కూడా వర్తించవు. ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, లేదా మనకిచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఎక్కడ కూడా వాళ్ళకు రిజర్వేషన్లు ఉండవు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఎట్లాంటి హక్కు ఉండదు. కేవలం వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది. ఆ రేషన్ బియ్యం తినాలి, ఓట్లు వేయాలి. ఇంతే వాళ్ళ పరిస్థితి. కానీ దీన్ని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉన్నది. మన నాయకులకు ఓట్లు వేస్తున్నాం కాబట్టి దాన్ని పరిష్కారాన్ని వెతకవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. వాళ్ళనైతే చంపుకోం కదా, చట్టాలు తయారు చేసింది ప్రజలే కదా, ప్రభుత్వాలే కదా, ప్రజల కోసమే కదా. చట్టాలు మార్చుకుంటే తప్పేమున్నది? దీని మీద మీరు ఖచ్చితంగా ఇలా కొన్ని లక్షల మంది మీద ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ సమస్యను మీరు ప్రస్తావించుకోవాలి, దీని మీద మీరు పోరాటం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ఇలా ఓన్లీ హైదరాబాద్ లోనే 1,00,000 ఇండ్ల కేటాయింపు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయా మొన్ననే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదల్లో 80% మంది దళితులే నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఇల్లు లేదని ప్రకటించిండు. మరి అటువంటప్పుడు మీరిచ్చినటువంటి మా దరఖాస్తుల్లో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని ఎందుకు పెడతా ఉన్నారు? దళితులు ఎవరికి లేదన్నప్పుడు వాళ్ళందరికీ కూడా మీరు ఇండ్లు ఇవ్వాలి కదా. మళ్ళా ఈ లిస్టు పేరు చెప్పి మళ్ళా మీ అనుయాయులకే ఈ పథకాలు వర్తింపజేసుకుంటే దళితులు ఎప్పటికి కూడా ఇదే గుడారాలలో, ఇదే మోరీల మీద, ఇదే మరి డేరాలు వేసుకొని బతకవలసిందే, ఆ గుడిసెలలోనే బతకాలనా? ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి పోతున్నాయి? ఎస్సీ సప్లాన్ నిధులు అనేటువంటిది ఉండే ఆ చట్టం 2017లో చేస్తే 2013 యాక్టు అప్పుడున్నటువంటి మంత్రులు ఉన్నారు, అప్పుడున్నటువంటి నాయకులు అందరూ కూడా ఇప్పటికి ఉన్నారు, కేబినెట్ లో ఉన్నారు. వారు ఎవ్వరు కూడా ఇప్పటికీ మాట్లాడతలేరు. సప్లా నిధులు దాదాపు 30,000 కోట్లకు పైగా ఇలా పెండింగ్ లో బకాయిలు ఉన్నాయి. వాటి నుంచే కదా మీరు ఏమని అడుగుతున్నాయి? కార్పొరేషన్లు లేవు, అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు లేవు, ఈ భూములు లేవు. అసలు దళితులను ఏం చేద్దామనుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీల నాయకులు? ఇలా మీరు స్పష్టం చేయాలి. ఇలా దళితుల ఓట్లతోని గద్దెనెక్కేటువంటి రాజకీయ పార్టీలు మీరు ఇలా దళితులను ఒక బిచ్చగాలుగా, ఒక అంటరాని వాళ్ళుగా గుర్తిస్తూ చూస్తూ మీరు పేరుకు మాత్రమే వాళ్ళను ఏదో మీటింగులకు మాత్రం వాడుకుంటూ ఇలా దళితుల హక్కులను ఎక్కడ కూడా పరిష్కారం చేస్తలేరు. దళితుల్లో ఇలా రాష్ట్రంలో అట్రాసిటీ కేసులు వేల సంఖ్యలో పెరిగిపోతా ఉన్నాయి. ఇలా మరి దాని మీద ఎప్పుడు కూడా రివ్యూ జరిగినటువంటి పరిస్థితి లేదు. మన ఏదైతే స్టేట్ లెవెల్లో రివ్యూ కమిటీ ఏదైతే ఉంటుందో, మన డిస్ట్రిక్ట్ డిఎల్ఎస్సి ఏదైతే ఉంటుందో అట్లా విధంగా స్టేట్ లెవెల్లో కూడా స్క్రూటినీ కమిటీ, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఉంటుంది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా ఉండి దాన్ని రివ్యూ చేయాలి.
ఇప్పటి వరకు కూడా ఈ దళితులకు సంబంధించినటువంటి అత్యాచారాల మీద రివ్యూ జరిగిన పరిస్థితి లేదు, కమిషన్ ను పటిష్టం చేసినటువంటి పరిస్థితి లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతుంటే చాలా పరిస్థితులు. చట్టసభల్లో ముఖం చూడనటువంటి దళిత కులాలు ఎంతో మంది ఉన్నారు. ఇలా 57 కులాల నుంచి ఒక కార్పొరేటర్ లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక జడ్పీ చైర్మన్ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు. మీరు ఓట్లు మాత్రమే చూసి అప్పటి మందం మాత్రమే దళితులను వాడుకుంటే ఈ 57 కులాలకు సంబంధించినటువంటి రాజ్యాంగ హక్కులను పరిరక్షించేటువంటి బాధ్యత మీరు తీసుకోకపోతే మరి ఎవరు తీసుకుంటారని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఇంకా చాలా అంశాలున్నాయి. ఒక్క నిమిషం మీకు టైం ఇస్తా. లేదు, టైం లేదు. ఒకటే చివరిగా మేము మాట్లాడుతా ఉన్నాము. 59 కులాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ హామీలను నెరవేర్చకపోతే నిజంగా ఇలా ఇక్కడ ఉన్నటువంటి మండల్ గారి ఆధ్వర్యంలో, మా రామచంద్రన్న యాదవ్ ఆధ్వర్యంలో, మా పాశం యాదగిరన్న ఆధ్వర్యంలో, మీ అందరి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మేము చెప్తా ఉన్నాం మాట. 59 కులాల హామీలు ఏవైతే మీరు ఇచ్చి ఉన్నారో వీటన్నిటిని కూడా అమలు చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో ఇంకా 3 నెలలు అయితే మీ ప్రభుత్వం 3 ఏళ్లు గడిచిపోతుంది. ఈ 3 నెలల సమయం ఇంకా మీకు 2 ఏళ్లు మిగులుతుంది. 2 ఏళ్ల ప్రభుత్వం మీ దగ్గర ఉన్నది హామీలు గనక నెరవేర్చకపోతే మరి ఖచ్చితంగా ఈ 59 కులాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి లక్షలాది మందితో కూడా ఇలా దళితులను ఇలా 1-2 సంఘాలతోటి మాత్రం ఇంతమంది రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను తీసుకొస్తే ఇలా వేలాది మందితో ఈ ధర్నా చౌక్ సరిపోని విధంగా మనం మళ్ళా మీటింగ్ పెట్టవలసి వస్తుంది. ఇలా రామచంద్రన్న గారికి ఇలా ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసింది. మీకు అందరికీ మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా అన్ని పార్టీలను కూడా మేము పిలువలే. ఇలా బీసీలలో అట్టడుగు వర్గాల కోసం మీరు పోరాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి పిలిచినాం. మేమందరం కూడా వాళ్ళ సొంత ఖర్చులతోని సొంత ఫుడ్ తోని తిని ఇలా మీటింగ్కి వచ్చారు. ఎవరు కూడా ₹1 ఇస్తే వచ్చిన వాళ్ళు గారు, ఎవరు కూడా ఒక డబ్బుల కోసం ఎవరి కోసం వచ్చిన లేదు. మీరు చూస్తా ఉన్నారు పేద కళాకారులందరూ కూడా మా హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఒక నాయకులు వస్తున్నారని చెప్పేసి అంత దూరం నుంచి ఇలా ఖమ్మం నుంచి కొత్తగూడెం నుంచి అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్ పట్టణం నుంచి కూడా రావడం జరిగింది. హైదరాబాద్ లో కూడా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ నాలాల దగ్గర అదేవిధంగా మోరీల దగ్గర మన 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 కులాలు నివసిస్తా ఉన్నాయి. మాంగోరావుడి సమాజం అనేటువంటిది ఇలా నివసిస్తా ఉన్నది. ఇలా వేల మంది ఇక్కడ నివసిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకెవ్వరికి కూడా ఇండ్లు లేవు. ఇప్పటి వరకు వాళ్ళకు విద్య లేదు, ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇలా నగరం నడిబొడ్డులో ఉండి కూడా వాళ్ళు అన్యాయానికి గురైతా ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించకపోతే ఈ 3 నెలల్లో ఇలా ప్రభుత్వం ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తాం. దానికి రామచంద్ర యాదవ్ గారు మద్దతుగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.